టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. స్టూడెంట్స్ కి మామూలు అన్ని కెరీర్స్ అవేర్నెస్ ఉండవు సార్. మామూలుగా అంటే వాళ్ళు స్టూడెంట్స్ కెరీర్ చూస్ చేసుకునే దాంట్లో పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా ఉంటుంది. అది కూడా అంటే డిపెండ్స్ అయి ఉంటుంది. అంటే ఒకవేళ పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ అయి ఉంటే ఒకలాగా, అన్ఎడ్యుకేటెడ్ అంటే ఒకలాగా, సింగిల్ ఎడ్యుకేటెడ్ పేరెంట్ అంటే ఒకలాగా, ఇట్లా అంటే మీరు చాలా కేసెస్ చూసి ఉంటారు. దాన్ని బట్టి ఏదైనా అంటే ఇది ఇండియాలో ఎక్కువ అండి. యాక్చువల్గా మనకి భారతదేశంలో 12th వరకు కూడా పట్టుకరగా ఆల్మోస్ట్ మీకు 90% ఆఫ్ ది కేసెస్లో 80 to 90 అప్రాక్సిమేట్గా కేసెస్లో పేరెంట్ డిసిషన్ ఉంటుంది ఎక్కువ. ఎందుకంటే ఇండియన్ సిస్టంలో మనకి 12th వరకు జనరల్గా పేరెంట్సే ఎక్కువగా కేరింగ్ ఉంటుంది. ఇది ప్లస్ కింద డైవర్ట్ అవుతుందా, మైనస్ కింద డైవర్ట్ అవుతుందా అన్నది డిఫరెంట్ ఫ్యాక్టర్స్. దానికంటే ముందుగా చదువుకున్న పేరెంట్స్ అయితే ఏంటి, చదువుకున్న పేరెంట్స్ అయితే ఏంటి అన్న పర్స్పెక్టివ్లోకి వచ్చినట్లయితే, చదువుకున్న పేరెంట్స్ బాగా గైడ్ చేస్తారు అని చెప్పి చాలామంది అనుకుంటారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైనా రిలీజియస్లో కానీ ఏదైనా కొంచెం చదువుకున్న పేరెంట్స్ ఎవరైనా ఉన్నప్పుడు, సార్ మీరేంటి సార్ చదువుకున్నవారు కదా, మీరైతే మీ పిల్లలకు బాగా గైడ్ చేస్తారు అని చెప్పేసి అనుకుంటారు. ఇది చాలా సందర్భాల్లో నేను చూసిన నా ఎక్స్పీరియన్స్లో ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ నేను 3 yearsలో ఎన్నో వేల మంది నేను కౌన్సిలింగ్ చేసి ఉంటాను పర్సనల్గా. అంటే ఏదో సెమినార్కి వెళ్ళి మాట్లాడడం లేకపోతే టీవీలో మాట్లాడడం కాదు కదండి. ప్రాక్టికల్గా రెగ్యులర్గానే ఎంతోమంది పేరెంట్స్తో మాట్లాడుతూ ఉంటాం, స్టూడెంట్స్తో మాట్లాడుతూ ఉంటాం. చదువుకున్న పేరెంట్స్ కూడా చాలామంది పేరెంట్స్, చదువుకోని పేరెంట్స్ ఎంత పర్సంటేజ్ ఉంటుందో చదువుకున్న పేరెంట్స్ వల్ల కూడా పిల్లల తీసుకునే డిసిషన్లో రాంగ్ డిసిషన్స్ ఎక్కువ అవుతున్నాయి అన్నమాట వాస్తవం. ఇది అసలు వన్ ఆఫ్ ది వండర్ఫుల్ సర్వే అండి. మేబీ ఈ సర్వే ఎవరో చేయలేదు ప్రాబబుల్లీ. అలా దిస్ ఈస్ ద దీన్ని ఇంకొంచెం డెప్త్లోకి వెళ్ళి ఒక్కొక్క చాప్టర్ కింద సపరేట్ చేసుకుంటా వచ్చి ఎందుకు మిస్టేక్ జరుగుతున్నాయని నిజంగా అనాలిసిస్ చేయగలిగితే దట్ విల్ బి ద రియల్లీ గ్రేట్ హెల్ప్. ప్రాబబుల్లీ అంటే నేను చెప్పగలను తప్ప డాక్యుమెంటేషన్ చేయాలంటే దానికి టైం పడుతుంది కాబట్టి నేను చేయలేదు. కానీ బట్ చదువుకున్న పేరెంట్స్ తీసుకునే డిసిషన్స్ చాలా చాలా రాంగ్ అవుతున్నాయి. నేను చాలామంది చూశాను. అంటే ఎట్లా ఉంటుంది అంటేనంటే, చదువుకున్న పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే, అతను చదువుకున్న రోజులు, అతను పడిన కష్టాలు, అప్పుడు చదివిన కోర్సులు, ఆ విధానాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని మాత్రం మైండ్లో పెట్టుకుని మాట్లాడుతూ ఉంటాడు పేరెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడో మీరు ఏదో చదివారు కోర్సు, అప్పుడు మీరు సక్సెస్ అయ్యారు, ఏదో ఉంది. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న ట్రెండింగ్ గురించి కానీ, కోర్సెస్ గురించి కానీ వీటి మీద అవగాహన ఉండదు. దీని మీద అవగాహన లేకుండా అతను చదువుతున్న విధానం సంబంధించి ఎక్కువగా మీకు ఫోర్స్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఒకటి స్టాటిక్ గా ఉంది అనుకుంటారు. అంతే. అది చాలా మార్పులు జరుగుతూ ఉంటాయండి. లాస్ట్ ఇయర్ చెప్పింది ఇప్పుడు చెప్పటది మేమే. రెండో పాయింట్ ఏంటంటే, వాళ్ళు ఏదైతే మనసులో అనుకుంటున్నారో ఆ మనసులో అనుకున్నదే చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను మా అమ్మాయి వీక్గా ఉంటుంది, కొంచెం హెల్త్ అది సరిగా ఉండదు, ఆడపిల్ల కదా, దూరంగా ఏం పంపిస్తాం, గవర్నమెంట్ జాబ్స్కి అయితే బెటర్, ఏ బ్యాంక్ ఉద్యోగానికి వెళ్తే బెటర్ అన్నది డిసిషన్. అంటే వినడానికి ఎంత బాగుంది, మళ్ళీ బాగుంది కదా, కరెక్టే కదా, అమ్మాయి చాలా వీక్గా ఉంది, పాపం హెల్త్ సరిగా లేదు కదా, ఆడపిల్ల పాపం మనం బయటకే పంపిస్తాం, ఇక్కడ మన ఇంటి పక్కన డిగ్రీ ఏదో బీఎస్సీ బీకామ్ చదివేసుకున్న తర్వాత ఏదో బ్యాంక్ ఉద్యోగాలు రాసుకుంటుందిలే, ఆ బ్యాంక్ ఉద్యోగం ఎవడో మా తమ్ముడు మా అన్న మా ఎవడో అయ్యారు కదా, అలాగే ఈ అమ్మాయి ఈ పిల్ల కూడా బ్యాంక్ ఉద్యోగానికి వెళ్తే హ్యాపీగా పెళ్లి చేసేయచ్చు. బాగుంది కదా వినడానికి. ఇట్స్ అ బ్లండర్. అంటే మీరు ఒకటి మైండ్లో పెట్టుకుని పోలీస్ అవుతానో, కానిస్టేబుల్ అవుతానో, లేకపోతే సివిల్ సర్వీస్ అవుతానో, ఐపీఎస్ అవుతానో, లేకపోతే ఇంకోటి అవుతానో అనుకుని, మీరు ఎప్పుడో 10 ఏళ్ళ తర్వాత ఏదో అవుతాను అనుకుని మీరే గీత గీసి మీరే డిజైన్ చేసేసి ఈ పిల్లోడిని పట్టుకెళ్ళి దానికి తగ్గ కోర్సుల్లోనూ వేసేస్తారు. బిఏనా, బేకామో, లోకల్ బీఎస్సీయో, లేకపోతే ఇంకో ఇంజనీరింగ్, ఇంకో ఎక్సా వైయా జెడ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. లేకపోతే నేను డాక్టర్ చేస్తే బాగుండు కాబట్టి డాక్టర్ చేస్తాను. ఇలాగ వాళ్ళకున్న డిజైర్స్ని, ఎమోషన్స్ని, ఇన్సెక్యూరిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇక్కడ. వాళ్ళకున్న ఇన్సెక్యూరిటీస్ని, ఎమోషనల్ ఆస్పెక్ట్స్ని మిక్స్ చేసేసి ఒక డెసిషన్కి వచ్చి దెన్ దట్ ట్రై టు గివ్ ఎ పాత్. ఇది ఒక పర్స్పెక్టివ్లో ఒక ఎఫెక్ట్ పడుతుంది. ఇంకొక తప్పు ఏం చేస్తారంటే, పేరెంట్స్ తీసుకునే డెసిషన్స్లో వాళ్ళ పిల్లవాడిని వాడు ఓవర్ ఎస్టిమేట్ వేసుకుంటూ ఉంటాడు. జనరల్గా చదువుకున్న పేరెంట్ కదా, ఏమనుకుంటాడంటే ఇది తెలివైనడు, ఇది బాగానే ఉన్నాడు, చదివితే బాగా మార్కులు వస్తాయి, ఇంత తెలివైనడు ఎవడో లేడు, నేను ఈ మాత్రం కూడా చదవలేదు నేను 11th 12thలో ఉన్నప్పుడు, ఇప్పుడు నాలాంటి మామూలుగా పెద్ద అవగాహన లేనాడు, ఏమో నేను ఫెయిల్ అయ్యాను కదా, తర్వాత పాస్ అయ్యాను కదా, బాగానే వచ్చాను కదా, ఇలాంటి ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి కదా గూగుల్లోనే అక్కడక్కడ. ఇట్లాంటి కొంత ఓవర్ ఎస్టిమేషన్ వేసుకుని, ఎస్టిమేషన్ ఇస్ డిఫరెంట్, అండర్ ఎస్టిమేషన్, ఓవర్ ఎస్టిమేషన్ వేసుకుని ఒక రకమైనటువంటి లార్జ్ టార్గెట్స్ని ఫిక్స్ చేయడానికి ప్రయత్నం చేస్తూ కొంతమంది తప్పు చేయడం. అలాగే
ఎట్టి పరిస్థితుల్లో నా పిల్లలు నా దగ్గరే ఉండాలి, నా పిల్లలు నా దగ్గరే ఉండాలి. నేను ఇక్కడ అవకాశం వచ్చినా రాకపోయినా కూడా నేను అబ్రాడ్ పంపను, నేను ఎంఎస్కి పంపుతాను. నేను బీటెక్ అయిన తర్వాత చాలామంది మా ఊరోళ్ళు వెళ్ళారు కాబట్టి నేను ఎంఎస్కి పంపుతాను అని ఇక్కడ ఏదో లోకల్లో ఏ ఎంసెట్ కాలేజీలోనే ఎక్కడ చోట మల్లారెడ్డిలో లేకపోతే ఎక్కడ చిన్న చిన్న కాలేజీలో పడేసి తర్వాత ఎంఎస్కి పంపిస్తానని చెప్పేసి అతనే చదువుకున్న పేరెంటే అనుకుని వాడి కెరియర్ మొత్తాన్ని 4 yearsలో నాశనం చేస్తారు. 4 yearsలో బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోతే వీక్నెస్ అలవాటు అయ్యి చదువు కాకుండా ఇటు కాకుండా అటు ఎంఎస్కి వెళ్ళినా కూడా మళ్ళీ Tier 3 కాలేజీకి వెళ్తాడన్న విషయం తెలియదు. అంటే చదువుకున్న పేరెంట్ కూడా Tier 1 అంటే ఏంటి, ప్రీమియర్ కాలేజెస్ అంటే ఏంటి, ఎలైట్ కాలేజెస్ అంటే ఏంటి, ప్రెస్టీజియస్ కాలేజెస్ అంటే ఏంటి, Tier 2 అంటే ఏంటి, Tier 3 అంటే ఏంటి, ఏ కాలేజీలో చదివితే ఎలాంటి అవకాశాలు వస్తాయన్న అవగాహన ఉండదు. అతను ఏమనుకుంటాడు, నేను ఎప్పుడో చదివాను కదా పాలిటెక్నిక్, నేను ఎప్పుడో ఇంజనీరింగ్ చదివాను కదా, నేను సక్సెస్ అయ్యాను కదా, ఇదెందుకు అవ్వడం. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు, అప్పుడున్న డీవియేషన్స్ వేరు, ఇప్పుడున్న డీవియేషన్స్ వేరు, అప్పుడున్న ఆపర్చునిటీస్ వేరు, ఇప్పుడున్న ఆపర్చునిటీస్ వేరు, అప్పుడున్న వేకెన్సీస్ వేరు, ఇప్పుడున్న వేకెన్సీస్ వేరు, అప్పుడున్న స్టూడెంట్స్ యొక్క మైండ్ సెట్ వేరు, ఇప్పుడు మైండ్ సెట్ వేరు. అలాగే అప్పుడున్నటువంటి కోరికలు పిల్లలకి, ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకు ఉన్న కోరికలు ఏంటి, ఇది ఏది కూడా క్యాలిక్యులేషన్ లేకుండా తీసుకునే డిసిషన్స్ ఏవైతే ఉంటాయో ఓవర్ ఎస్టిమేషన్ చేసుకుని చేసే విధానం కానీ అలాగే ఎమోషనల్ ఆస్పెక్ట్స్ని దృష్టిలో పెట్టుకుని చాలామంది పేరెంట్స్ చేసే తప్పది. నేను హైదరాబాద్ దాటి వెళ్ళను, హైదరాబాద్లోనే కాలేజీ కావాలి, ఇంకో చోట 18 ఏళ్ళ దాకా ఇంట్లో కూర్చోబెట్టుకుని పీకింది ఏముండదు అండ్ బాగు చేసింది లేదు. 18 తర్వాత పక్కన పెట్టుకుని ఏం చేస్తారంటే 18 లోపే ఆవిడ ఈ పరిస్థితిలో లేడు ఈ రోజుల్లో. ఇప్పుడు నిజంగా అంత గొప్ప పేరెంట్ అయితే 18 లోపే బాగు చేసేయాలి కదా నువ్వు ఇంట్లో కూర్చోబెట్టుకుని. ఇలాంటి ఆస్పెక్ట్స్లో చదువుకున్న పేరెంట్స్ ఎక్కువ మిస్టేక్స్ చేస్తున్నారన్నమాట వాస్తవం. ఒకటి చదువుకోని పేరెంట్స్లోకి వచ్చినట్లయితే మీరు అడిగిన దాంట్లోకి చదువుకున్నోడితో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే జనరల్గా వాళ్ళకి ఎలాగా అవగాహన ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ మంది ఎటు వెళ్తున్నారో చూస్తారు. నేను కూడా అటు వెళ్ళిపోతే అయిపోయింది. ఓహో అందరూ జేఈ రాస్తున్నారా, జేఈ రాయివయ్యా, డాక్టర్ అవుదాం అనుకుంటున్నాడు, ఎవరో చెప్పారు, మా నాన్నమ్మ చెప్పింది, మా అమ్మ చెప్పింది, లేదా డాక్టర్ అవుదాం అనుకుంటున్నా, డాక్టర్ అయితే బాగుంటుంది డాక్టర్ అబ్బాయి. ఇట్లా మేజర్గా ఉన్న 1-2 డిసిషన్లు తీసుకుంటారు వాళ్ళు. తప్పితే ఎమోషనల్గా వెళ్ళిపోయి తెలియక పల్లెటూర్లు కాబట్టి ఏ సివిల్ సర్వీస్కి వెళ్ళిపోతే బెటర్ కదా, మా అబ్బాయిని గవర్నమెంట్ ఆఫీసర్ని చేసేస్తానంటారు. 3 ఉంటాయి వాళ్ళకి. మీకు రూరల్ అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్కి ఇంటర్మీడియట్ తర్వాత జేఈ వెళ్తాడా, నీట్ వెళ్తాడా, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్తాడా, 3 ఉంటాయి. ఈ 3 డిసిషన్ తీసుకున్నప్పుడు జనరల్గా వీళ్ళకి పాపం తెలియదు, జడ్జ్ చేయలేరు కాబట్టి ఏదో ఇన్స్టిట్యూట్లో పడేస్తారు. లక్కీగా ఈ తెలియనోడు తగిలి ఇటు సక్సెస్ అయిపోతే ఏ నారాయణ చైతన్య లాంటోడు, ఏ ఫిట్జీవాడు, ఆకాశ్ లాంటోడు ఆడిని ఆటోమేటిక్గా పైకి లాగేస్తాడు. అలా పైకి లాగేబట్టే ఈ రోజున ఆంధ్ర తెలంగాణలో వచ్చినటువంటి టాప్ ర్యాంకర్స్ ఎక్కువ మంది అనంతపురం వాళ్ళు, రూరల్ ఏరియా కూడా ఉన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం, కర్నూలు లాంటి ఏరియాస్ నుంచే ఉన్నారు. మీకు విజయవాడలో చదివినంత మాత్రాన్ని విజయవాడ స్టూడెంట్ కాదు, అలాగే హైదరాబాద్లో చదివినంత మాత్రాన్ని హైదరాబాద్ స్టూడెంట్ కాదు. ప్లస్ వీళ్ళ పేరెంట్స్ చదువుకున్న వాళ్ళు అనేది చదువుకున్న వాళ్ళు కానే కాదు. మీరు ఒక సర్వే తీసినట్లయితే లాస్ట్ 5 yearsలో జేఈలో ఉన్న టాప్ 100 ర్యాంక్స్లో వచ్చిన తెలుగు వాళ్ళని బయటికి తీస్తే చదువుకున్న పేరెంట్స్ ఎంతమంది ఇస్తారంటే అసలు లేరు. అందులో చాలా రేర్ కేసెస్లో చదువుకున్న వాళ్ళు ఉంటారండి, హార్డ్లీ 10%. ఇది ఫ్యాక్ట్. ఇది మరి చదువుకున్న పేరెంట్సే కదా, అంటే వాడే గైడ్ చేయలేదు పేరెంట్. ఇప్పుడు గైడ్ చేస్తే పాపం మిగతా వాళ్ళు గైడ్ చేస్తే బాగానే అవేవారంటే అవేవారేమో, బట్ అయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను. అంటే మీరు టాప్ జాబ్స్కి వెళ్ళిన వాళ్ళకి కానీ, గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళిన వాళ్ళకి కానీ, లేకపోతే యూపీఎస్సీకి వెళ్ళిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే జేఈ నీట్ లాంటి ఎగ్జామ్కి రానివ్వండి, ఏది తీసుకున్నా, ఈవెన్ గేట్ ఎగ్జామ్ లాంటి తీసుకున్నా, క్యాట్ ఎగ్జామ్ లాంటి తీసుకున్నా, చదువుకోని పేరెంట్స్ పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు భారతదేశంలో. ఇది కూడా చాలామందికి అవగాహన ఉండదండి. అంటే నేనేమంటానంటేనంటే చదువుకున్నారు కదా వీడు బెటర్గా గైడ్ చేస్తాడన్న తప్పు. ఎందుకంటే మా దాంట్లో ఆఫీసర్స్లోనే చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లో చాలామంది అంటే ఆల్మోస్ట్ నాకు పర్సనల్గానే ఒక 500-600 మంది తెలుసుంటారు నాకు. అంటే 20 ఏళ్ళు ఉద్యోగం చేశాం కాబట్టి వాళ్ళు పరిచయాలు ఉంటాయి కదండి. చాలామంది ఉంటారంటే వీళ్ళల్లోనే వాళ్ళకే తెలియదు, క్లోజ్గా చూస్తాను ఏం చేయలేదు, 9th చదువుతున్నాడు, ఏం చేయలేదు, 11th చదువుతున్నాడు, ఏం చేస్తే బాగుంటుంది. అప్పట్లో ఏదో ఎగ్జామ్ రాశారు, సివిల్ సర్వీస్ 20 ఏళ్ళ క్రితం వచ్చారు, అయితే అయిపోయింది అంతే. 20 ఏళ్ళు ఏం జరిగింది అసలు మార్కెట్లో? అంటే వాళ్ళకి మామూలుగా వాళ్ళ ప్రొఫెషన్ పరంగా వాళ్ళు ఆలోచిస్తుంటారు కానీ అంటే ఒక చిల్డ్రన్ సైకాలజీ ఎట్లుంటుంది తెలీదు. ప్లస్ ముందు ఆప్షన్స్ గురించి తెలీదు. ప్లస్ వాళ్ళ పిల్లవాడు యొక్క ఎబిలిటీని వాడు అసెస్మెంట్ తెలుసు అని అనుకుంటాడు కదా. మా అబ్బాయి గురించి నాకు తెలుసు, మా అమ్మాయి గురించి నాకు తెలుసు అనుకున్న పేరెంట్స్ చాలా ఉంటారు కదా. నిజంగా తెలియదు వాళ్ళకి. తెలుసుంటే ఇన్ని డిజాస్టర్స్ ఎందుకుంటాయి? నిజంగా తెలిసినమాట వాస్తవం అయితే ఇన్ని ఎందుకుంటాయి అసలు సొసైటీలో? తెలియదు. అందువల్ల ఏంటంటే చదువుకున్న వాళ్ళు చాలామంది ఆఫీసర్స్ ఎవరో ఎందుకు బ్యూరోక్రాట్స్ కూడా చాలామంది రాంగ్ స్టెప్స్ చేసి వాళ్ళ పిల్లల కెరియర్ నాశనం చేసుకున్న వాళ్ళు 100,000 ఉన్నారు భారతదేశంలో. బ్యూరోక్రాట్స్ గురించి డైరెక్ట్గా చెప్తున్నాను. పొలిటీషియన్స్ పిల్లలు సరిగ్గా చదవలేదంటే ఓకే, వాళ్ళకి సరిగా పట్టించుకోరు, వాళ్ళకి లగ్జరీగా అలవాటు అయి ఉంటారు. బ్యూరోక్రాట్స్ పిల్లలు చాలా ఫ్యామిలీస్లో 70 to 80% ఆఫ్ ది బ్యూరోక్రాట్స్ పిల్లలు సరిగ్గా సెటిల్ అవ్వాలా. ఎందుకంటే నెంబర్ ఇంతకంటే మీకు ఓపెన్ అయిందా? ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ లాంటి ఆఫీసర్స్ పిల్లలు 70% ఆఫ్ ది పిల్లలు సరిగ్గా సెటిల్ అవ్వాలా. మరి నిజంగా గైడ్ చేయడం రాదా అంటావా?
మరి అవేర్నెస్ లేదంటావా, గైడెన్స్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడా, ఫైనాన్షియల్గా కరెక్ట్గా లేడా, డబ్బులు పెట్టక అన్నీ ఉన్నాయి కదా, మరి లేదు కదా. అందువల్ల ఏంటంటే వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ కావాలి. ద బాటమ్ లైన్ ఈజ్ వాళ్ళు కూడా తెలుసు అనుకుని చేసే తప్పులండి ఇవన్నీ కూడా. నేను సివిల్ ఇంజనీర్ని కాబట్టి మా అబ్బాయిని సివిల్ ఇంజనీరింగ్ జాయిన్ చేస్తే నేను ఏదో కాంట్రాక్ట్ దగ్గర ఉద్యోగం ఇప్పిస్తాను, ఒక లైన్ బిల్డ్ చేస్తుంది మై బ్రెయిన్, అయిపోయింది అంతే. నేను పలానా చోట నేను జాబ్ చేస్తాను కాబట్టి ఏపీ ట్రాన్స్కోలో జెనుకోలో చేస్తున్నాను కాబట్టి మా అబ్బాయిని కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ జాయిన్ చేసినట్లయితే వాడు కూడా ఏపీ ట్రాన్స్కోలోకి వస్తాడు. వినడానికి బాగుంది కదా. సో ఇది హ్యూమన్ మైండ్కి ఉన్న డేంజర్ ఏంటంటే, సో లాజిక్ని ఇమీడియట్గా బిల్డ్ చేస్తుంది. సో ఇలాగా ఏదైతే క్యాలిక్యులేషన్ మైండ్తో ఎవరైతే ప్లాన్ చేసి ఇలా జాయిన్ చేశారో పిల్లల్ని, మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో 90% ఆఫ్ ది కేసెస్లో ఫెయిల్యూర్ కేసెస్ ఇవన్నీ కూడా. ఇది అంటే జరుగుద్ది కాదండి, లైవ్ ఎగ్జాంపుల్స్ ఎన్నో చూస్తున్నాం మనం. కాదండి, చాలామంది మీరు పిల్లల్ని మీరు చూసినట్లయితే, బ్యూరోక్రాట్స్ పిల్లల్ని, మంచి బాగా సెటిల్ అయిన పిల్లల్ని మీరు చూస్తే, ఇంకా క్లర్క్స్ ఉంటారు చూస్తారా, 3rd కేటగిరీ 4th కేటగిరీ ఎంప్లాయీస్, వాళ్ళ పిల్లలు ఎక్స్ట్రాడినరీగా సెటిల్ అయ్యారు గవర్నమెంట్లో. ఆఫీసర్స్ పిల్లలు ఎందుకు కావాలి మరి? క్లర్క్కి ఏముంటుంది అవేర్నెస్, పాపం వాళ్ళకేం పెద్ద ఉంటుంది కదా కంపారిటివ్ ఆఫీసర్. అంతే కదండి, ఆల్ ఇండియా లెవెల్లో ఒక ఆఫీసర్ కొట్టిన వచ్చినోడికి ఉన్నటువంటి ఎక్స్పోజరు, ఆ అవేర్నెస్, ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి తెలిసినంతగా మామూలుగా క్లర్క్ కింద చేసే అతనికి తెలిస్తుంది. బట్ వాళ్ళ పిల్లలు ఎక్కువ ఎందుకు సెటిల్ అయ్యారు మరి? సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎవరైతే సక్సెస్ అయ్యారో భారతదేశంలో కానీ విదేశాలకు వెళ్ళి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా చాలా వరకు అన్ఎడ్యుకేటెడ్. సో అందువల్ల ఏంటంటే ఎడ్యుకేషన్ అన్ఎడ్యుకేషన్ అన్నది చాలా, ఇది ఎందుకు చెప్తున్నారంటేనండి ఇంత డీప్గా, చాలామంది పేరెంట్స్ చదువుకొని పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు ఏదో కోల్పోతారన్న బాధపడతారు. మీరే కాదు, చదువుకున్న పేరెంట్స్ కూడా ఇదే జరుగుతుందన్న విషయం చెప్తున్నా. అదర్వైజ్ దే మే ఫీల్ దట్ ఓకే నేను చదువుకోలేదు కదా, నాకేం తెలియదు కదా, మా పిల్లలు గైడ్ చేయలేక, వాడు ఉన్నవాడు కూడా గైడ్ చేయలేకపోతున్నాడు. ఫైనల్గా వాడు చేయగలిగితే ఇంకా నిజంగా మరి చదువుకున్న పిల్లలు రాలేరు కదా. మేబీ ఇప్పుడు జరుగుతున్నటువంటి డ్రాబ్యాక్ ఏంటంటే లాస్ట్ 2-3 years చదువుకొని విలేజ్లో ఉన్నటువంటి బిలో మిడిల్ క్లాస్ పావర్టీ లైన్లో ఉన్న పిల్లలు ఎక్కువ సక్సెస్ అవ్వలేకపోవడానికి రీజన్ ఏంటంటే లాస్ట్ 2-3 years నుంచే మొబైల్స్ ఎక్కువగా ఎడిక్ట్ అయిపోవడం వల్ల, డ్రగ్స్ బాగా అవైలబిలిటీగా రావడం వల్ల, వాళ్ళు పాపం ఎక్కువగా అట్రాక్ట్ అవ్వడం వల్ల ఈ చదువుకొని పేరెంట్స్ అవనివ్వండి, పవర్టీ లైన్ అవనివ్వండి, మిడిల్ క్లాస్ అవనివ్వండి, డైలీ ఏదైనా పని చేసుకుని బతికోని పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం ఎఫెక్ట్ ఎక్కువ పడుతున్నమాట ఇప్పుడు వాస్తవం ఈ 3-4 years నుంచే. ఎందుకంటే వాళ్ళు తొందరగా గమ్ముని అట్రాక్ట్ అవుతారు, అవైలబిలిటీ ఉంటుంది, పేరెంట్స్ ఇంట్లో ఉంటారు కదండి, తప్ప పనికి వెళ్తారు. కొంచెం చదువుకున్న వాళ్ళు అది దూరంగా కొంచెం జాగ్రత్త పడతారు. మేబీ ఆ ఆస్పెక్ట్లో కొంత డిఫరెన్స్ ఈ మధ్యలో వచ్చింది తప్ప, అదర్వైజ్ జనరల్గా కెరియర్ గైడెన్స్ పర్స్పెక్టివ్లో చదువుకున్న వాళ్ళు కూడా పెద్దగా ఏం గొప్పగా ఏం చేసేది, మేబీ వాళ్ళు డబ్బులు ఇవ్వచ్చు, బిజినెస్లో పెట్టచ్చు, కనెక్షన్స్ బిల్డ్ చేయొచ్చు, అవి చేయగలరు. ఇప్పుడు మా దగ్గర చాలామంది ఉన్నారని ఆఫీసర్స్ అలాగే చేయగలిగారు. బట్ కెరియర్ పరంగా ఏది మంచి కాలేజీ, ఏ ఎగ్జామ్ రాస్తే బెటరో, వీడి ఎబిలిటీ ఏంటి, వీడు ఏది క్రాక్ చేయగలడు, వీడికి ఎవడ ట్యూషన్ టీచర్ని పెట్టాలి, వీడిని ఏ రకంగా మనం ట్రైన్ చేస్తే వెళ్తాడు అన్నది ఏం లేదు. పొద్దున్న ఆఫీస్కి పోతారు, 9ంటికి వెళ్తారు, రాత్రి 10ంటికి వస్తారు. సో మొత్తం బిజీగానే చదువుకున్న ప్రతి వాడు బిజీగానే ఉంటాడు. వాళ్ళ వర్క్ వాళ్ళ ప్రొఫెషనల్ వర్క్ మీద దాని మీద ఐడియా ఉంటుంది, అంతే కదా. మీరు ఐటీ ఇంజనీర్, మీరు ఐటీ గురించి చెప్తారు, మీరు ఉన్న ఫీల్డ్లో, మిగతా గురించి మీకు ఎలా తెలుస్తుంది? డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఎస్ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో, యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డ్, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డ్ ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5-6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే
ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.